ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామంలో 37వ లైన్ నుంచి 42 వరకు నేర్చుకుందాం. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని సమయాంతస్థ సమయాంతస్థ సమయాచార తత్పర. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. మూలాధారైక బ్రహ్మగ్రంథి మణిపూరాంతరుదిత మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఆజ్ఞా చక్రాంతరాళస్థ చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి సహస్రారాం భుజారూఢ సహస్రారాం భుజారూఢ సుధా సారాభివర్షిణి. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. సమరుచి షట్చక్రోపరి 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 కుండలిని. భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఇక్కడ విడివిడిగా మనం పలికి తర్వాత కలిపి చదువుకోవాలి. భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భక్తప్రియా భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ సాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని. భక్తప్రియా భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ సాంభవి శారదారాధ్య శారదారాధ్య సర్వాణి శర్మదాయిని. ఈరోజు మనం నేర్చుకున్న లలితా సహస్ర పారాయణంలో చాలా వరకు కూడా కష్టమైన పదాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి దగ్గర ఉండి బుక్ చూసుకుంటూ చక్కగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా త్వరగా వచ్చేస్తుంది. తప్పులు లేకుండా చూసుకోవాలి. త్వరగా వచ్చేయాలని మాత్రం మనం కంగారు పడి చదువుకోకుండా చక్కగా బుక్ దగ్గర పెట్టుకొని తప్పులు లేకుండా చదువుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.